భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ ట్రేడ్ మంత్రి టాడ్ మెక్లే డీల్పై సంతకాలు చేశారు. ఈ ఎఫ్టీఏకు కీలక మైలురాయిగా అభివర్ణించిన కేంద్ర మంత్రి గోయల్, మరిన్ని ఉద్యోగాలు, అధిక ఆదాయాలు, విస్తృత ఎగుమతులకు ఇది దారితీస్తుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఒప్పందం ఆర్థిక వ్యూహాత్మకంగా కీలకంగా నిలుస్తోందన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం భారత్కు చెందిన అన్ని ఎగుమతులకు న్యూజిలాండ్ మార్కెట్లో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ లభించనుంది. దీనివల్ల టెక్స్టైల్స్, రెడీమేడ్స్, లెదర్ ఉత్పత్తులు, పాదరక్షలు, సముద్ర ఆహారాలు, రత్నాలు, హస్తకళలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆటోమొబైల్ రంగాలకు భారీ ఊతం లభించనుంది. ఈ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, మహిళలు, యువత, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇది పెద్ద అవకాశాలను తీసుకురానుంది. అదే సమయంలో న్యూజిలాండ్కు చెందిన 95% ఎగుమతులపై భారత టారిఫ్లను తగ్గించనుంది. వూల్, కలప, బొగ్గు, వైన్, అవకాడో, బ్లూబెర్రీ వంటి ఉత్పత్తులకు భారత మార్కెట్లో మరింత సులభ ప్రవేశం లభించనుంది. అయితే రైతుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో పాలు, క్రీమ్, చీజ్, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు, అలాగే ఉల్లిపాయలు, చక్కెర, మసాలాలు, తినే నూనెలు, రబ్బరు వంటి వస్తువులపై ఎలాంటి సుంక సడలింపులు ఇవ్వలేదు. This FTA is far more than an agreement on tariffs and rules of origin. It is a comprehensive framework spanning market access, productivity, investment, and mobility, designed to benefit manufacturing, farmers, artisans, MSMEs, women entrepreneurs, students and skilled professionals across both nations. Take services and mobility. New Zealand has committed market access in 118 sectors and MFN, most favored nation, in 139 sectors, while opening dedicated work, study and holiday visa pathways for our professionals, students,